కేసు నిజంగానే అలా జరుగుంటే మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా, చాలా గట్టిగా బాధపడ్డోళ్ళు సమస్య ఉన్నోళ్ళు బయటికి వచ్చి న్యాయం జరిగే హీరోయిన్ కాన్సల్, హీరో కాన్సల్, ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళ కాన్సల్ కూడా అన్యాయం జరిగినప్పుడు ఈ సంగతి అని చెప్తారు కదా ఎవరైనా. వీళ్ళు కూడా చెప్పాలి కదా, లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలి కదా, లేదు ఇబ్బంది ఏంటంటే ఒక చిన్న వాయిస్ మెసేజ్. ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్గా ఉంది మన టెక్నాలజీ అంతా, ఒక వాయిస్ మెసేజ్ పెడితే అయిపోతుంది. సరే ఇవన్నీ కాదనుకుందాం, ఈవెన్ ఎవరో మైండ్ చేంజ్ చేసి ఎవరన్నా ఇబ్బంది పెట్టి మీరు ఇట్లా దరఖాస్తు ఇస్తేనే మీకు ఆపర్చునిటీ ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను అని చెప్పేసి అన్నారా, ఇలాంటి అన్ని కొనాలు నడుస్తున్నాయి. లేకపోతే నిజంగా ఇబ్బంది పడ్డ అమ్మాయి, బాధపడ్డ అమ్మాయి అయితే చెప్పాలి కదా. లేదంటే నేను ఈ రేపు ఐటమ్ పెట్టేసి జలికిస్తే అతను ఎటు పోకుండా నా దగ్గర స్టక్ అవుతాడా అనేది అన్ని కొనాలు ఆలోచన చేస్తున్నారు, జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కింద కామెంట్ చూడండి, దీనివల్ల జానీ మాస్టర్కే నష్టం జరగలేదు ఇంతవరకు, ఇంకా ఉన్నదానికి డబుల్ అయిపోయింది. జైల్లో ఉన్నాడండి పాపం, ఆయన జైల్లో ఉన్నాడు. కానీ జనాల పాపం అని అనటం కంటే కూడా ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా నిజంగా న్యాయం జరుగుంటే, ప్రాబ్లం జరుగుంటే మన అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేయాలి తప్పకుండా. ఇప్పుడు అదే సమస్య లేదు. ఇప్పుడు ఒక మైనర్ అమ్మాయిని రేపటం చేసిండు అనే నిర్ధారణ అయితే అది కంపల్సరీ ప్రూఫ్ అయితే చేస్తారు. కానీ మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి, సంబంధించిన అన్ని టెస్ట్ సహకరించాలి కదా. అప్పుడు ఇప్పటి వరకు అయితే అర్థం కావాలి కదా, తెలియాలి కదా. రైట్. ఇప్పటికి 11 days 12 days అవుతుంది జైల్లో ఉన్నాడుగా. జైల్లో ఉన్నాడు అంటే ఒక అలిగేషన్ లో ఉన్నాడు, తప్పదు. 14 days రిమాండ్ అన్నారు. తర్వాత కానీ మనం ఏం చెప్పాలి, మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు సమాజం కూడా మనము ఒకే వైపు చూడాలి. మీరు అన్నట్టు ఇందాక నాణ్యాన్ని ఒకే వైపు చూడాలి కదా, రెండు వైపులో చూడాలి. కాబట్టి కొంచెం మాట్లాడే వాళ్ళు కూడా తెలిసి తెలుగుగా మాట్లాడకుండా కొంచెం మాట్లాడితే కొంచెం విలువగల సొసైటీలో గౌరవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకోళ్ళు కొంచెం అది దాన్ని ఏమంటారు అంటే ధైర్యం తక్కువ అయితే సూసైడ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకొని మాట్లాడాలి. ఇంకోటి మెయిన్గా మన యోయోటీ నుండి నేను ఒక తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షునిగా మన ఛానల్ నుండి నేను మా ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు విన్నపించేది ఏంటంటే, దయచేసి అక్క చెల్లెలారా, మీరు సమాజంలో ఈ సృష్టిలో చాలా విలువైంది, చాలా విలువగలను అంటే స్త్రీ ఒకతే. ఆ స్త్రీకి ఆ మూలం, ఒక స్త్రీకి ఉన్న ఒక విలువను దయచేసి మీరు రేప్ అనే పేరుతోని దయచేసి దాని మాట బయట తీయకండి. నిజంగా అయినట్టయితే, నిజంగా దాని ఎవిడెన్స్ సంబంధించిన ఏమైనా ఉంటే అది ప్రూవ్ చేయండి. కానీ ఒట్టిదానికి పచ్చిదానికి మీరు సక్సెస్ కావడానికి కోసం కొంతమంది బలాత్కరించబోయాడు సమాజంలో, సొసైటీలో అలా సాధారణంగా ఏ ఆడది ఆడవాళ్ళు కూడా ప్రవర్తించరండి. చాలా విలువైంది శీలం, దాన్ని అడ్డు పెట్టుకొని అయితే దయచేసి 2 సార్లు దాన్ని పెడుతున్నా సార్. నిజంగా చెప్తున్నాను సార్, నిజంగా అలాగా ఏ మహిళ కూడా తాను కించపరుచుకోదు, చేయొద్దు. చాలా విలువైంది, చాలా పవిత్రమైంది, దాన్ని చేయదు, శిక్షించాలని చెప్తున్నాం. మనము ముందు పెట్టుకుని మనం గౌరవించుకుంటాం ప్రతి దాంట్లో. ఇప్పుడు మన సృష్టికి మూల కారణమే స్త్రీ. మనం ప్రతి దాంట్లో అమ్మ లేకపోతే మనం సరే, ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఇతను కూడా, జానీ కూడా గతంలో కూడా కోల్కతాలో అమ్మాయికి అలా జరిగినప్పుడు ప్లకార్డులు పట్టుకొని కోవతులు వాళ్ళు చేస్తే ఇప్పుడు మనం కూడా చేస్తాం. ఇన్ని సమాజంలో ఇన్ని చేస్తున్నాం. ఆడవాళ్ళకు మన సెక్యూరిటీగా కావాలని మన అక్క చెల్లెలకే భావిస్తున్నాం, మనం అట్లనే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే నిజంగా వీటిని ఏమవుతుందంటే, మనం బయట మన కెమెరా కూడా మాట్లాడతారు కానీ తెర వెనకాల అనేక రకమైన మాటలు, విమర్శలు వినలేకపోతున్నాం మనం. అరే ఇలా అయిపోయిందా, అలా అయిపోయిందా, ఆమె ఛాన్స్ ఇస్తేనే ఇట్లా అయిపోయింది, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నిజంగా వెరిఫికేషన్ అయినా కూడా దాన్ని నిజంగా చాలా చాలా పవిత్రంగా కాబట్టి దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అది రైట్. చూద్దామండి మరి, ఎందుకంటే ఇంకా ఆయనకి బెయిల్ అంటున్నారు, చూద్దాం నిజమా కాదా లేదా, ఫర్దర్గా మనం దాని గురించి మాట్లాడదాం తప్పకుండా. కేసులో ఇంకా ఎటువంటి ఇది లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చినంత ఇంకా మాట్లాడుకుందాం.